తీసుకో. థ్యాంక్స్. నువ్వు తెచ్చుకోలేదే? నేను ఇందాకే తాగాను, నాకిప్పుడొద్దు. ఇప్పుడు చెప్పు, ఏంటిలా అర్ధాంతరంగా ఊడిపడ్డావు? అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఈ మధ్య ఉత్తరాలు కూడా రాయడం లేదు. ఏం చెప్పను, సగం జీవితం జైల్లోనే గడిచిపోయింది. ఆ తర్వాతైనా మనశ్శాంతిగా ఉందావంటే కుదరలేదు. ఏమైంది? జైలు నుంచి తిరిగొచ్చాక మీ అమ్మాయి దగ్గర ఉండడం మొదలుపెట్టావు కదా, నాకొకసారి అక్కడి నుంచి ఫోన్ చేశావు కదా. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు. మళ్ళీ నీ నుంచి ఏ కబురూ లేదు. ఏం చేయను, నా మీద దేవుడికి ఇంకా దయ కలగలేదు. సమతని కంటికి రెప్పలా చూసుకోవాలనుకున్నాను, కానీ దాని కాపురంలో పరోక్షంగా నేనే నిప్పులు పోసినట్టయింది. అసలేమైంది? అది నా కథ. తర్వాత చాలా రోజులు తీర్థయాత్రల పేరిట అటూ ఇటూ తిరిగాను. సమత కాపురం ఇంకా చక్కబడలేదు. ఆ విషయం గురించి నేనెప్పటికప్పుడు రమేష్ గారిని కనుక్కుంటూనే ఉన్నాను. కాకపోతే సమతకు ఆ విషయం తెలియనివ్వొద్దన్నాను. పైగా ఆ మధ్య తనకో ఉత్తరం కూడా రాశాను, నేనెప్పటికీ తిరిగి రానని. అలా ఎందుకు చేశావు? తను కంగారు పడుతుంది కదా. నిజమే, కానీ నాకంతకన్నా వేరే గత్యంతరం లేకపోయింది. నా గురించి మర్చిపోయి తను కాపురం చక్కదిద్దుకుంటుందేమోనని నా ఆశ. అందుకే తనకలా ఉత్తరం రాశాను. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఏమీ మారలేదు. మొన్ననే రమేష్ గారితో మాట్లాడాను. నేనెక్కడున్నానో చెప్పి అక్కడ సంగతులు కనుక్కున్నాను. సమత కాపురం ఇంకా చక్కబడలేదని చెప్పారాయన. సమతా సుధీర్ని మళ్లీ ఒకటి చేయడానికి తన సాయశక్తులా కృషి చేస్తున్నానన్నారు. అలాగా? అవును. నేనిలా ఫోన్ చేసినట్టు సమతకి మాత్రం తెలియనివ్వద్దన్నాను. సరేనన్నారాయన. ఏంటోనే, నీ కథ వింటుంటే ఓ పక్క బాధగానూ ఉంది, మరో పక్క వింతగానూ ఉంది. నా కథ నాకే విడ్డూరంగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ ఏం చేయగలం? సర్లే, బాధపడొద్దు. ఎప్పటికైనా నీకు మంచి జరుగుతుంది. అప్పటిదాకా ఓపిక పట్టు. సమత కాపురం చక్కపడ్డాకే నువ్వు తిరిగి తను కనిపించదు. కానీ అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ స్టే విత్ మీ. మీకెవరికీ ఇబ్బంది కలగదు కదా?
అలాంటిది ఏం లేదు. మీకు ఇబ్బంది కలగకపోతే నేను ఇక్కడే ఉండాలని అనుకున్నాను. ఆ నిర్ణయం తీసుకుని అసలు ఇక్కడికి వచ్చాను. షూర్, నువ్వెన్నాళ్ళైనా ఇక్కడే ఉండొచ్చు. ఇంక దాని గురించి ఆలోచించొద్దు. ముందు ఆ కాఫీ తాగు, చల్లారిపోతోంది. ఎస్, కమ్ ఇన్. ఓ మీరా, వాట్ ఇస్ సర్ప్రైజ్. లోపలికి రావచ్చా? ఐ హోప్ ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ యూ. పర్వాలేదు, రండి. సారీ, ముందుగా కబుర్ చేసి వద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. వేరే పని మీద ఇటువైపే వెళ్తుంటే మీరు గుర్తొచ్చారు. ఒకసారి మీ విజిటింగ్ కార్డ్ చూసుకుని మిమ్మల్ని కలవాలని వచ్చాను. రండి, కూర్చోండి. చెప్పండి, ఏం తీసుకుంటారు? నో ఫార్మాలిటీస్, నాకిప్పుడేం వద్దు. నేను ఇందాకే భోంచేశాను. పోనీ ఏమన్నా కూల్ డ్రింక్ తెప్పించమంటారా? ఏం వద్దండి, మీకు కావాలంటే తెప్పించుకోండి. నో, నాకు అసలే మూడ్ బాలేదు. మూడ్ బాగోలేదా? ఎందుకని? ఏం లేదులేండి, ఏదో పర్సనల్ ప్రాబ్లం. మీరేం అనుకోనంటే అదేంటో తెలుసుకోవచ్చా? అబ్బే, ఏం లేదులేండి. అది కాదండి, ఆ రోజు మీరు నన్ను ఫస్ట్ టైం కలుసుకున్న రోజు కూడా మీ వివరాలు అడిగితే సరిగ్గా చెప్పలేదు. మీరంటే ఆ రోజు నుంచి నాకు బాగా అభిమానం ఏర్పడింది. మీ గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలన్న ఆతృతతోనే అడుగుతున్నాను. నాకు వేరే ఉద్దేశమేం లేదు. అబ్బే, అందుకు కాదు. మరి చెప్పండి. ఏం లేదు, మా ఆయన ఫోన్ చేశారు. ఓ, సుధీర్ గారా? అవును. పేరు బాగా గుర్తుపెట్టుకున్నారే. ఆ పేరును ఎలా మర్చిపోగలను చెప్పండి. చెప్పండి, ఏమన్నారు? అయ్యో, చూసారా, ఎంతైనా నేను పల్లెటూరు దాన్ని. అందుకే ఏ విషయం అడగాలో ఏ విషయం అడగకూడదో నాకు తెలియడం లేదు. భార్యాభర్తల మధ్య రహస్యాలు బోల్డ్ అని ఉంటాయి. వాటన్నిటి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించొచ్చా? తప్పు కాదు. సారీ, ఏమనుకోవద్దు. మీరేం చెప్పొద్దులేండి. అలాంటి రహస్యాలేవి మేం మాట్లాడుకోలేదులేండి. ఆ రోజు మీరు గుచ్చిగుచ్చి అడిగినా చెప్పలేదు. కానీ ఇప్పుడెందుకో మీకు చెప్పాలనిపిస్తోంది. నేను ఆయన కలిసి ఉండటం లేదు, విడివిడిగా ఉంటున్నాం. విడివిడిగా ఉంటున్నారా? అవును రాధగారు, మా ఇద్దరి మధ్య పెద్ద గొడవే వచ్చింది. అందుకే నేను మా పుట్టింటికి తిరిగొచ్చేశాను. అక్కడే ఉంటున్నాను. భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు వస్తూనే ఉంటాయండి. దాని గురించి మీరు అంతగా ఫీల్ అవడం దేనికి? లేదండి, మా మధ్య పెద్ద అగాధమే చోటు చేసుకుంది. మళ్ళీ ఆయన నాకు దక్కుతారన్న నమ్మకం రోజు రోజుకి సన్నగిల్లిపోతోంది. ఎందుకనండి? ఇందాక ఆయన ఫోన్లో ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? నీ నడవడికి నాకేం నచ్చలేదు, నాకు వెంటనే విడాకులిచ్చేసాయి, నేను శ్రీదేవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పారు. శ్రీదేవా? అవును. ఇంతకు ముందు ఆ విషయం గురించి ఇతరులు చెప్తే విని ఆయన అలా చేయరులే అని నాకు నేను నచ్చజెప్పుకున్నాను. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఆయనే నాకు ఫోన్ చేసి ఆవిడ గారి విషయం చెప్పారు. వినగానే షాక్ అయ్యాను. అతనికి నిజంగానే ఈ ఆలోచన ఉందని తెలుసుకుని చాలా బాధపడ్డాను. అందుకే ఆ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి నాకు మనసు బాగోలేదు. అంతేలేండి, మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. అదెవరితో శ్రీదేవట, బుద్ధుండక్కర్లేదు. ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తిని మళ్ళీ చేసుకోవాలనుకోవడం ఏంటి? ఈయనంటే మగాడు, ఆవేశంలో ఏదో మాట్లాడతాడు. ఆ మనిషికి బుద్ధుండక్కర్లేదు. నిజమే, మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆ మనిషికి బొత్తిగా బుద్ధి లేనట్టే ఉంది. ఏం చేస్తాను చెప్పండి? మనుషులంతా ఇలాగే తయారయ్యారు. తమ స్వార్థం తాము చూసుకుంటున్నారు తప్పితే ఇతరుల మంచి చెళ్ల గురించి ఆలోచించడం లేదు. ఆయన ఎప్పటికైనా మనసు మార్చుకుని చేసిన తప్పు తెలుసుకుని నాకు సారీ చెప్పడానికి మా ఇంటికి వస్తారని
మా ఇద్దరి మధ్య చోటు చేసుకున్న అపార్థాలు ఆవిరై మళ్ళీ మేం కళకళ్ళాడుతూ కాపురం చేసుకుంటామని కలలు కన్నాను. అవన్నీ అడియాసలే అని ఇవాళ అర్థమైపోయింది. ఆయన ఇంకెప్పటికీ నన్ను అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోగల మనసుంటే అసలు ఇలా శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే ఆయనకు వచ్చుండేది కాదు. బాధపడకండి. మీలాంటి మంచి మనిషికి దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. దేవుడు అదేంటండి అలా అన్నారు? మనకి బాధ వచ్చినప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను చెప్పేది నిజమండి. దేవుడు మంచి వాళ్ళకెప్పుడూ అన్యాయం జరగనివ్వడు. మీకెందుకు, మీరు చూస్తూ ఉండండి. మీ భర్త మనసు త్వరలోనే మారిపోతుంది. ఆ శ్రీదేవిని మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికే వస్తారు. మీకు తప్పకుండా క్షమాపణలు చెప్పి చేసిన తప్పుని సరిదిద్దుకుంటారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఏమో, నాకెందుకు ఆ నమ్మకం పోయింది. ఓ పని చేయండి, నేను ఎలాగో గుడికి వెళ్ళాలనుకుంటున్నాను. మీరు కూడా నాతో పాటు రండి. గుడికా? ఇప్పుడా? అవును, ఏ? ఏం లేదు, నాకు పెద్దగా అలవాట్లేదు. ఇప్పుడు చేసుకోండి. నా మాట వినండి. ఇలా మనసు బాగోన్నప్పుడు గుడికి వెళ్తే తప్పకుండా మూడ్ మారుతుంది. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇక్కడికి దగ్గరలోనే ఓ మంచి గుడుంది. నాతో పాటు రండి. ఆఫీస్లో పనుందండి. పనులు ఎప్పుడూ ఉంటాయిలేండి. మన గురించి కూడా మనం పట్టించుకోవాలి. నా మాట విని లేవండి, గుడికి వెళ్దాం. మీ మనసు తప్పకుండా మారుతుంది. సరే, మీ ఇష్టం. ఆ మాట అన్నారు, బాగుంది. ఎలాగో వచ్చారు కదా, మీ పేరు మీద అర్చన చేయించుకుంటారా? నాకివి పెద్దగా అలవాట్లేవు. అక్కడ లోపల కొంచెం సేపు కూర్చుని వెళ్ళిపోదాం. సరే, మీ ఇష్టం. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారా? గుడికి వచ్చాం కదా. ఏమో, నా వల్ల కావడం లేదు. ఎంత ట్రై చేసినా నా మూడ్ మారడం లేదు. అర్చన ఎలాగూ చేయించుకోలేదు. ఆ పక్కనే పుస్తకాలు అమ్ముతూ ఉంటారు. విష్ణు సహస్రనామం తీసుకొస్తాను. కొంచెం సేపు కూర్చుని ఆ పేర్లు చదువుకుంటే మైండ్కి డైవర్షన్ దొరుకుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. నాకు వీటి మీద పెద్ద నమ్మకం లేదు. పైగా అలవాటు కూడా లేదు. అలవాటుదేముంది, చేసుకుంటే అదే అవుతుంది. నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఇక్కడే ఉండండి. శ్రీదేవి గారు, శ్రీదేవి గారు, మిమ్మల్ని. శ్రీదేవి గారు, శ్రీదేవి గారు. మనశ్శాంతి లేదని ఈ గుడికి వచ్చాను. ఇక్కడ కూడా దాపరించావన్నమాట. మనశ్శాంతి గురించి బాధపడాల్సింది నేను. నాకు మనసు బాగోకి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం నీకు ఇష్టం లేదు. అందుకే వెతుక్కుంటూ మరీ వచ్చావు. నేనే నీకోసం వెతుక్కుంటూ రాలేదు. అవును, నువ్వెవరి కోసం వచ్చావో నాకు తెలుస్తూనే ఉంది. శ్రీదేవి గారు, శ్రీదేవి గారు అంటూ కేకలు పెడుతూ వచ్చావు కదా. అవును, వచ్చాను. ఏ వస్తే తప్ప? తప్ప? తప్పున్నారా? ఆ శ్రీదేవి ఎవరు?
నీకేమవుతుందని ఆవిడ కోసం అంత కలవరిస్తున్నా? అదంతా నీకు అనవసరం. అది నా పర్సనల్ విషయం. అబ్బో, పర్సనల్ విషయం నాకు తెలియకూడనంత పర్సనల్ విషయమా? అవును. అయినా నాతో గొడవపడి తెగదెంపులు చేసుకుని ఆ ఇంట్లోంచి బయటపడ్డావు కదా. ఇంకా నా గొడవ నీకెందుకు? ఆ విడాకులేదో ఇచ్చేస్తే నా దారి నేను చూసుకుంటాను. ఏ దారి? ఆ శ్రీదేవిని పెళ్లి చేసుకుంటావు అంతే కదా? అవును. ఏ తప్ప? ఆ మాట అనడానికి సిగ్గు అనిపించడం లేదు? సిగ్గా? దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావా? వద్దులే, అసలే ఇది గుడి. ఇక్కడ ఇలాంటి మాటలు మాట్లాడడం అనవసరం. నలుగురు నన్నే అనుకుంటారు. ఓహో, గుడి అన్న స్పృహ నీకింకా ఉందన్నమాట. అలాంటప్పుడు శ్రీదేవితో ఇక్కడెందుకు ప్రేమ కలాపాలు సాగిస్తున్నావు? మీలాంటి వాళ్ళు తిరగడానికి పార్కులు హోటళ్లు ఉన్నాయి కదా, అక్కడికి పోండి. మేం పార్కులకు వెళ్తాం, హోటల్కి వెళ్తాం. ఆ విషయాలన్నీ నీకనవసరం. నేనింకా నీ భార్యనే అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నావు. నీకేమాత్రం ఇంగితం ఉన్నా ఇలా బరి తెగించిపోయి ఉండేవాడు కాదు. మాటలు జాగ్రత్తగా రాని. బరి తెగించింది ఎవరో అందరికీ తెలుసు. గుడి కాబట్టి ఇందాక నుంచి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. నన్ను రెచ్చగొట్టొద్దు. ఏం చేస్తావు? ఏమైనా చేస్తాను. అయినా నీతో నాకేంటి? ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. శ్రీదేవి గారు, శ్రీదేవి గారు, వెళ్ళు వెళ్ళు. ఆ మహాతల్లెవరో నీకు బాగా మందు పెట్టింది. నీకిప్పుడు తెలీదులే. భార్య విలువేంటో తర్వాత తెలిసొస్తుంది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. నలుగురిలో నవ్వుల పాలైపోతావు. శ్రీదేవి గారు, శ్రీదేవి గారు అంటూ ఎలా వెళ్తున్నాడు? ఏ మాత్రం సిగ్గు లేకుండా. ఇది గుడన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు. అసలు ఆ రాక్షసి నా కంటపడాలి, చెప్తాను. వచ్చారా? ఈ గుళ్ళో మనశ్శాంతి దొరుకుతుందని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక నాకు తలనొప్పి మరింత పెరిగిపోయింది. అవునా? అవును. ఎందుకో తెలుసా? ఆ మహానుభావుడు, అదే మా ఆయన గారు ఇక్కడికి వచ్చారు. అవునా? అవును. పైగా శ్రీదేవి గారు, శ్రీదేవి గారు అంటూ ఆ మహాతల్లి కోసం గుడంతా వెతుకుతున్నాడు. నాకు ఒళ్ళంతా చీమలు జరులు పాకినట్టు అనిపించింది. అయ్యయ్యో, అలాగా? అవును. అసలైన వీళ్లే మనుషులు. గుళ్ళో ప్రేమ కలాపాలేంటి అసహ్యంగా? పైగా నన్ను ఇక్కడ చూసి కూడా పట్టించుకోకుండా ఆవిడ గారి కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. నిజమే కదా మరి. మీ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారు. ఈయన సరే మగాడు. ఆ మనిషికి బుద్ధుండక్కర్లేదు. చిచి, అసలు ఆ దెయ్యం నా కంట పడాలి, చెప్తాను. ఏ కీలు కా కీలు విరక్కొట్టి పొయ్యిలో పెట్టేస్తాను. ఏంటి, నేను ఆవేశపడిపోతుంటే మీకు నవ్వులాటగా ఉందా? అబ్బే, అదేం కాదండి. ఇది జోక్ కాదు. ఆ శ్రీదేవి నాకు కనిపించాలి. నేను నిజంగానే ఆ పని చేస్తాను. మీరు చూస్తూ ఉండండి. అయ్య బాబోయ్, అయితే ఆ మనిషి ఎవరో గాని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కంట పడకూడదు. కనిపిస్తే ఆవిడ గారి చాప్టర్ క్లోజ్.